హాయ్ అండి. నేను సుమిత్ర. ఆలూతో నేను ఒక కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీని చపాతీలోకి అండ్ గారెలోకి, దోసలోకి ఎలాగైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పెరుగు తీసుకొని, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగులోకి 1½ స్పూను ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం ఇవన్నీ వేసుకొని ఈ పెరుగుని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్టు కొంచెం అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఈ 3 కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇంకొంచెం పసుపు వేసుకోవాలి. ఇందాక పరిగిలో వేసుకున్నాం కదా, ఇందులోకి కాస్త పసుపు వేసుకొని కారం కూడా వేసుకొని అన్నీ కూడా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ధనియాల పౌడర్ కొంచెం అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని ఆలు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ గ్రేవీలోకి ఆ ఆలు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. మనం పన్నీర్ కర్రీ చేస్తాం కదండి, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈ ఆలు బునా మనకు రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుందండి చపాతీ పూరీలోకి. నేను చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.